టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. ఈ ఛానల్ మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం సైకాలజీలోని కొన్ని ముఖ్య పదాలు అవి ఏ భాష నుంచి ఉద్భవించాయి అనేది నేర్చుకుందామండి. మొదటగా పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. పర్సనాలిటీ పర్సోనా లాటిన్, ఎమోషన్ ఎమోవీర్ లాటిన్, మోటివేషన్ మోవీర్ లాటిన్. ఇక్కడ చూడండి, మీరు కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. పర్సోనా, మోవీర్, ఎమోవీర్ అన్నిట్లో రా కనిపిస్తుంది కదండి. ఇర్ అనేది కనిపిస్తుంది. అలా వచ్చిన పదాలన్నీ కూడా లాటిన్ భాష నుంచి వచ్చినాయండి. తర్వాత చూడండి, అడాలసెన్స్ అనే ఆంగ్ల పదం అడాలసరే అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. ప్యూబరిటాస్ లాటిన్. ఇవన్నీ కూడా లాటిన్ పదాలే, ఒక దగ్గర రాశానండి అంటే మీకు ఈజీగా గుర్తుంటాయని ఏ పదాలు అనేసి. అసెస్మెంట్ అసైడర్ లాటిన్, మొరాలిటీ మోర్స్ లాటిన్ పదాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. గ్రీక్ పదాల కోసం ఇంకో వీడియో చేస్తాను, మళ్ళొకసారి చూడండి. పర్సనాలిటీ పర్సోనా లాటిన్, ఎమోషన్ ఎమోవీర్ లాటిన్, మోటివేషన్ మోవీర్ లాటిన్, అడాలసెన్స్ అడాలసరే లాటిన్, ప్యూబరిటాస్ లాటిన్, అసెస్మెంట్ అసైడర్ లాటిన్, మొరాలిటీ మోర్స్ లాటిన్. అన్నిట్లో ఇర్ అనే పదం వస్తుంది. ఇర్ అనే వచ్చినవన్నీ కూడా లాటిన్ పదాలని గుర్తుపెట్టుకోవాలండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.